నా పేరు సిలకలపూడి పాపారావు. ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా ఉన్నాను. నన్ను జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిత్రాలు జరిగే సభకు ఇక్కడ ముమ్మడివరం కాన్స్టిట్యున్సీకి పరిశీలకులుగా మన పార్టీ అధిష్టానం నియమించడం జరిగింది. మరి నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని గత 5 రోజుల నుంచి కూడా ఇక్కడే కాన్స్టిట్యున్సీలోనే తిరుగుతూ అనేక గ్రామాలు కూడా తిరుగుతూ అన్ని మండల అధ్యక్షులు, అన్ని జనసేన గ్రామ అధ్యక్షులు, అలాగే జనసేన ముఖ్య నాయకులతో కూడా సమావేశమై అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ అనేక సమావేశాలుగా పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఒక సమాజంలో మార్పు రావాలి, పేద ప్రజలు అట్టడుగు ఉన్న పేద ప్రజలు కన్నీరు తుడవాలనే ఒక సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరిగింది. అలాంటి నాయకుడు భారతదేశంలో ఎవరు ఉండరండి, ఒక పవన్ కళ్యాణ్ తప్ప. ప్రతి నాయకుడు కూడా ఏదో ఆశించి వస్తూ ఉంటారు. కానీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉన్న సొంత డబ్బులు ఖర్చు పెట్టి అనేక మందిని, కిడ్నీ వ్యాధిగ్రస్తులు కానివ్వండి, కౌలు రైతులు కానివ్వండి, అనేక మంది ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా సొంత రూపాయలను ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నారు. భారతదేశంలో ఇలాంటి నాయకుడు మరొకరు ఉండరండి. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగే మహాసభకు దేశం మొత్తం పిఠాపురం వైపు చూసే విధంగా సభ జరుగుతుంది. కొన్ని లక్షల మంది ఆ సభకి రానున్నారు. ఆ క్రమంలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా నుంచి ముమ్మడివరం కాన్స్టిట్యున్సీలో అత్యధిక సంఖ్యలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారండి. సుమారు మా లెక్క 10,000 మంది తగ్గకుండా ఈ ముమ్మడివరం కాన్స్టిట్యున్సీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి నాయకుడు నుండి వచ్చే వాయిస్ వినాలని అందరూ తాపత్రయపడతా ఉన్నారు, అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే పార్టీకి దశ మార్గం ఆ రోజు మన డైనమిక్ లీడర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పే మాటలు వినడానికి అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఆ విధంగానే ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటలు వినడానికి ప్రతి ఒక్కరు కూడా జన సైనికులు, వీరమైకులు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆ సభని జయప్రదం చేయాలని చెప్పి కూడా సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. నా పేరు తిరుసాల బాలాజీ, జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రాజోల్ నియోజకవర్గం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా చిత్రాడ గ్రామంలో ఆవిర్భావ సభ అశేష జనంతో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ సభకి ఇతర రాష్ట్రాల నుంచి కానీ, నియోజకవర్గ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గం నుంచి కూడా అశేషమైన జనావళి రావడం జరుగుతుంది. రాజోల్ నియోజకవర్గంలో నగ్గిన ఒక ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎటువంటి చెక్కు చెదరకుండా నిలబడినటువంటి రాజకీయ నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే అది పవన్ కళ్యాణ్ గారికే దక్కుతుంది. అంత నిర్భరంగా ఉండి ఈరోజు రాష్ట్రాన్నే కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా 100% స్ట్రైక్ రేట్ సంపాదించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. నీతి నిజాయితీ గల వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వారి పరిపాలన ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈ మీటింగ్లో ప్రజలందరినీ ఉద్దేశించి ఈ పరిపాలన గురించి రేపు జరగబోయే విషయాలన్నిటి కూడా ఆయన వివరిస్తారని మేము ఆశిస్తున్నాం. అందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ మీటింగ్కి వచ్చి సక్సెస్ చేయాలని చెప్పి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. నా పేరు దూడల స్వామి, ముమ్మడివరం మండల అధ్యక్షుడిని. రేపు మార్చి 14వ తారీఖున పిఠాపురంలో జరగబోయే 12వ ఆవిర్భావ సభ సందర్భంగా ముమ్మడివరం నియోజకవర్గం నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా జనం తరలి వెళ్లే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు, ఒక దశాబ్ద కాలం పాటు పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉండి ప్రతి జన సైనికుడు కష్టాల్లో ఆయన వెన్నంటే ఉండి ఈరోజు పండుగ వాతావరణంలో మనం చేసుకోబోయే 12వ ఆవిర్భావ సభకు విజయవంతం చేసే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు, వీర మహిళలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో విజయవంతం చేస్తారని కోరుకుంటూ జై జనసేన, జై హింద్. అమలాపురం జనసేన పార్టీ జనసేన ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 14న 12వ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. దీని నిమిత్తం మమ్మల్ని క్రౌడ్ మేనేజ్మెంట్ కమిటీలో వేశారు. ఈ జనసేన పార్టీ ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇంతకుముందు జరిగిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది మనం కూటమి అధికారం వచ్చిన తర్వాత జరుగుతున్నది. ఈ కూటమి రావడానికి ముఖ్య కారణం ఆయన చేసిన దానివల్లే ఈ కూటమి అధికారంలోకి వచ్చింది. మనం ఇప్పుడు అమలాపురం నుంచి ఈ క్రౌడ్ని ఎలా తీసుకెళ్లాలో దాని మీద ఈ 2 రోజుల నుంచి
వర్క్ చేయడం మొదలైంది. మన మనోహర్ గారు వచ్చారు. మనోహర్ గారు మీటింగ్ ఇక్కడ భారీ స్థాయిలో జరిగింది అమలాపురంలోనే. ఈరోజు అల్లవరం మండలంలో మీటింగ్ పెట్టుకున్నాం. మార్నింగ్ అంతా ఉప్పలగుత్త మండలం మొత్తం ప్రతి విలేజ్ని టచ్ చేసి ప్రతి గ్రామానికి అక్కడ నాయకులు, లోకల్ నాయకులు ఇన్విటేషన్ ఇచ్చి ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. అందరూ 15 బస్సుల్లో తరలించడానికి ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం. అలాగే కొన్ని వందలాది కార్లలో అమలాపురం నుంచి తీసుకెళ్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మొత్తం అమలాపురం తరఫున దిగ్విజయంగా చేస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు పిండి రాజా, జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గం. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మనకి ముందుంది పండగ రోజు. పండగ రోజు అని ఎందుకు అంటున్నారంటే ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ పండగే, కానీ ఈ సంవత్సరం విజయోత్సవంతో జరుపుకుంటున్న పండగ ఇది. గడిచిన జనసేన పార్టీ ఎప్పుడైతే ఆవిర్భించిందో ప్రతి సంవత్సరం కూడా అంతకంతకు రెట్టించిన ఉత్సాహంతో, అంటే జన సైనికులు ఎక్కడ కూడా నిరుత్సాహపడటం అనేది ఎప్పుడు చూడలేదు. ఈరోజు జనసేన పార్టీ ఎంత బలపడిందంటే జన సైనికులు ప్రధాన పాత్ర. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు ఇవన్నీ తట్టుకుంటూ అలాగే పార్టీని కూడా బలంగా జెండాను మోస్తూ నిలబడ్డారు. అటువంటి జన సైనికులు ఆనందంతో జరుపుకుంటున్న ఈ పండుగ మన అతి దగ్గరలో మన పిఠాపురంలో జరుపుకోవటం అన్నది కూడా మనకి చాలా సంతోషం. మనకి దీన్ని అమలాపురం నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో మేము విజయవంతం చేయడానికి మా ప్రణాళికలు నిర్వహించుకుంటున్నాం. దానిలో భాగంగానే విలేజెస్, మండలాల్ని, అదేవిధంగా పట్టణంలో కూడా ప్రతి ఒక్కరిని కలుస్తూ మేము ఆహ్వానం అందిస్తున్నాం. ఈ యొక్క వేడుకకి రమ్మని, అంటే ఒక ఇంటిలో వేడుకైతే ఎలా జరుపుకుంటామో అలాగే ఈ మా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి కూడా రమ్మని ఆహ్వానం అందించడానికి కూడా మేము ప్రతి పంచాయతీకి కూడా తిరగడం జరుగుతుంది. దీన్ని మా అమలాపురం నుంచి అత్యధిక స్థాయిలో, అంటే 175 నియోజకవర్గాల్లో అమలాపురం ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంటుంది. ఈ యొక్క సభను కూడా విజయవంతం చేయడంలో అమలాపురం నియోజకవర్గం ప్రత్యేకంగానే ఉంటుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా జనసేన పార్టీ ఈ యొక్క కూటమి విజయంలో ఏ పాత్ర అయితే పోషించిందో మన అందరం చూసాం. అదేవిధంగా ప్రభుత్వం నడవడంలో కూడా మా పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో దానికి ప్రజలందరూ కూడా ఏంటి పవన్ కళ్యాణ్ గారు పనిచేసే తీరు ఇదా అని చెప్పేసి, అంటే ఆయనకి గతంలో మనం ఎందుకు అవకాశం ఇవ్వలేకపోయాం, ఆయనకి అవకాశం ఇస్తే ఏం చేస్తారన్నది పంచాయతీరాజ్ శాఖనైతేనండి, అదేవిధంగా అన్ని అటవీ శాఖలు అయితేనండి, ఆయన తీసుకున్న ఎన్నో ప్రణాళికలు అవన్నీ కూడా ప్రజలకి ఏంటి ఈయన పవన్ కళ్యాణ్ గారిని ఇన్ని సంవత్సరాలు ఎందుకు మిస్ అయ్యామని చెప్పేసి ప్రజలు ఆయన మీద చూపిస్తున్న ప్రేమకు కూడా మా జనసేన పార్టీ ఒక జనసేన నాయకులుగా మేము చాలా గర్వపడుతున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మా జనసేన పార్టీ ఇంకా బలపరుచుకుంటానికి కూడా మేము ప్రయత్నిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణమూర్తి, రాజోల మండల జనసేన పార్టీ కార్యదర్శి, మండల కార్యదర్శి. వచ్చే 14వ తారీఖు శుక్రవారం జరగబోచున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని రాజోల నియోజకవర్గం నుంచి వేలాదిగా జన సైనికులు, వీర మహిళలు, యువత అందరూ కూడా తరలి వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేసే విధంగా మా రాజోలు శాసనసభ్యులు శ్రీ దేవవరప్రసాద్ గారు వెళ్లే వారందరికీ భోజన సదుపాయం, రవాణా సదుపాయం కల్పిస్తున్నారు. ఈ జరగబోయే సభ సుమారుగా 200 ఎకరాల్లో జరుగుతుందని అంచనా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి 20 లక్షల మంది వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. వారందరికీ కూడా పోలీసు వారు మరియు ఆరోగ్య శాఖ వారు అందరూ కూడా తగిన ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈ హోదాలో జరుగుతున్న మొదటి సభ కాబట్టి చాలా అంగరంగ వైభవంగా జరిగే విధంగా అందరూ ఉత్సాహంగా వెళుతున్నారు. అదేవిధంగా మా రాజుల నియోజకవర్గం నుంచి కూడా వందలాది కార్లు మరియు బస్సుల్లో కూడా వెళ్లేందుకు అందరూ సంసిద్ధం అవుతున్నారు. ఈ ఆవిర్భావ సభ ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే రాజకీయాల్లో చాలా ఉన్నత స్థాయికి ఎదిగారు. ఈ సభ తర్వాత రానున్న రోజుల్లో మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు మోకా బాలప్రసాద్. నేను కాటేనికొండ మండల జనసేన పార్టీ అధ్యక్షుడిని. రేపు 14వ తారీఖున జరిగే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సందర్భంగా ఈ జరగబోయే కార్యక్రమానికి మా కాటేనికొండ మండలం నుంచి అత్యధికంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యి మేము దాన్ని జయప్రదం చేయాలనుకుంటున్నాం. 11 ఆవిర్భావాలు ఒక ఎత్తు, ఈ జరిగే 12వ ఆవిర్భావం ఒక ఎత్తు. ఎందుకంటే 11 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కష్టాలు పడి పార్టీని 0 స్థాయి నుంచి ఈరోజు
21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాలు కూడా గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీ ఏదైనా ఉందంటే దేశంలో అది జనసేన పార్టీ అనండి. ఎందుకంటే ఆయన్ని ఎన్నో మాట్లాడినారు, ఆయన కుటుంబాన్ని ఎన్నో మాట్లాడినారు. ఈ పార్టీ నిలబడుతుందా, ఈ పార్టీ ఉంటుందా అని చాలా మంది ఎన్నో విధాలుగా ఆయన్ని హెద్దేవా చేసినా సరే మొక్కవని దీక్షగా ఆయన ఒక్కడే ఈరోజు ఒక్కడగా వచ్చి లక్షలాదిగా ప్రజా సైన్యాన్ని జన సైనికులను తయారు చేసుకుని రాష్ట్రంలోనే నెంబర్ 1 పార్టీగా రేపు అవతరించబోతుంది. అదేవిధంగా రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఈరోజు అందరూ పవన్ కళ్యాణ్ గారు లేకుండా ఆయన పేరు తాగకుండా ఏ కార్యక్రమాలు జరిగే విధంగా కూడా ఉన్నాయి. ఎందుకంటే మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని తుఫాన్ అనే ఒక నామకరణంగా చేసి ఆయన్ని సంబోధించారు. అంటే దేశ రాజకీయాలను కూడా మార్చే శక్తి పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఈరోజు రాష్ట్రంలో కాదు మన దేశ రాజకీయాల్లో కూడా ఈరోజు సంకీర్ణ ప్రభుత్వం వచ్చిందంటే అది కారణం ఒక పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైంది. అది దేశం అంతా అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఈ 12వ ఆవిర్భావ సభని ప్రజలంతా అత్యధికంగా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని నేను కోరుకుంటాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మన కోసం, మన రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచించిన వ్యక్తి. కాబట్టి మన అందరం ఈ కార్యక్రమానికి అత్యధికంగా హాజరయ్యి ఆయన ఇంకా మరింత ఉత్సాహంగా మన అందరూ హాజరయ్యి ఆయన మరింత స్ట్రెంత్ మనం మీ వెనకాల మేము ఉన్నామని తెలియజేసే విధంగా మనం అందరం హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను కోరి ప్రార్థిస్తున్నాను.